మూసీ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కాలుష్య రహితంగా మారుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మూసీ ప్రక్షాళన, మెట్రో రైల్ విస్తరణ, నగరంలోని పరిశ్రమల తరలింపు వంటి ప్రాజెక్టులతో కూడిన 2073 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ గా అభివృద్ధి చేస్తామని కూడా ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని కాలుష్య రహిత సర్వీస్ సెక్టర్ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చడంతో పాటుగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటే నగరంలోని పరిశ్రమలను శివారు ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం తీసుకుంటాం. ఏదైతే మనం ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు వచ్చినప్పుడు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రతిపాదన వచ్చినప్పుడు చాలామంది అభ్యంతరాలు పెట్టినరు, చాలామంది అవహేళన చేసిండ్రు. ఇది అసాధ్యమని కూడా ఆ రోజు మాట్లాడినారు. కానీ ఈనాడు మన కళ్ళ ముందు ఔటర్ రింగ్ రోడ్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2073 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో 1,34,00,000 జనాభా ఈరోజు నివసిస్తున్నారు. మరి వాళ్ళందరికీ మౌలిక వసతులతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే, అదేవిధంగా ప్రజలు అక్కడ నివసించాలి అంటే ఆ ప్రాంతాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి అంటే నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించాల్సిన అవసరం ఉన్నది. నగరంలో మూసీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నగరంలో మెట్రో విస్తరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నగరంలో 3,000 ఆర్టీసీ బస్సులు ఈరోజు డీజిల్ ఇంధనం ద్వారా నడుస్తున్నాయి. ఈ 3,000 ఆర్టీసీ బస్సులను నగరం బయటికి తరలించి 3,000 ఆర్టీసీ బస్సులను ఈవీ వెహికల్స్గా మార్చడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి